ఒక అడవిలో మంచి కోతి, తుంటరి కోతి ఉండేవి. అడుతూ పాడుతూ చెట్ల మీది నుంచి దూకుతూ సరదాగా గడిపేవి. తుంటరి కోతి మాత్రం అన్ని జంతువులను ఆటపట్టించేది. దాని చేష్టలకు చాలా జంతువులు బాధపడేవి కాని ఏమీ అనలేకపోయేవి. ఓ చోట గుంపులుగా ఉన్న కప్పలను చూసి, పాము వద్దకు వెళ్ళి, నీకు మంచి ఆహారం చూపిస్తాను రా అని అక్కడికి తీసుకెళ్లేది. పామును చూడగానే ప్రాణభయంతో కప్పలు గెంతుతూ పరుగులు పెడుతుంటే చూసి ఆనందించేది. పాము పడుకొని ఉంటే చీమలను ఆకు దొన్నెల్లో తీసుకెళ్లి పుట్టలో వదిలేది. చీమలు కుట్టి పాము విలవిల్లాడుతూ పారిపోతుంటే చూసి సంతోషించేది. జింకలను అనవసరంగా పరుగులు పెట్టించేది. గాడిద కంట్లో మట్టి కొట్టి బాధ పెట్టేది. ఉడతలపైకి చిన్న చిన్న రాళ్లు విసిరేది. అల్లరి పనులతో తుంటరి కోతి మిగతా జంతువులను ఏడిపించడం మంచి కోతికి నచ్చేది కాదు. అలాంటి పనులు మానుకోవాలని చాలాసార్లు హెచ్చరించింది. అయినా అది మారలేదు. ఆటపట్టించి వినోదపడటంలో ఆనందం ఉంది, అప్పుడు మనసు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో మట్టి బుద్ర నీకేం తెలుసు అని పొగరుగా సమాధానమిచ్చేది. తుంటరి కోతికి ఒక పిల్ల ఉండేది. అదంటే తల్లికి విపరీతమైన ప్రేమ. ఆ పిల్ల కోతి ఒకరోజు కనిపించకుండా పోయింది. తల్లి కోతి ఎంత వెతికినా కనిపించలేదు. తిరిగి తిరిగి తుంటరి కోతి అల్లాడిపోయింది. బిడ్డ కోసం తిండి నిద్రమాని బెంగతో నీరసించింది. అప్పుడు మంచి కోతి పిల్లను తీసుకొచ్చి తల్లికి అప్పగించింది. తుంటరి కోతి వెంటనే దాన్ని గుండెలకు హత్తుకుంది. నా పిల్ల నీకెక్కడ కనిపించింది అని మంచి కోతిని అడిగింది. దొరకడమేంటి, నీ బిడ్డను నేనే దాచిపెట్టాను అని జవాబిచ్చింది. అలా ఎందుకు చేశావు అని కోపంగా అడిగింది తుంటరి కోతి. ఏడిపించి వినోదం పొందడంలో ఆనందముందని నువ్వే చెప్పావు కదా. అందుకే నువ్వు బాధతో అల్లాడుతుంటే చూసి ఆనందిద్దామని అలా చేశా అంది మంచి కోతి. ఒకరిని ఏడిపించి సంతోషపడటం ఎంత తప్పో ఆ బాధ తన వరకు వచ్చాక తుంటరి కోతికి అనుభవమైంది. తనకు గుణపాఠం చెప్పేందుకే మంచి కోతి అలా చేసిందని అర్థం చేసుకుంది. ఆ తర్వాత నుంచి అల్లరి పనులు చేయడం మానేసింది. సహకార గుణం అలవాటు చేసుకుంది. చాకచక్యంగా తుంటరి కోతిలో మార్పు తీసుకొచ్చిన మంచి కోతిని మిగతా జంతువులు అభినందించాయి.